హాయ్ వెల్కమ్ బ్యాక్ జోరెడ్డి వ్లాగ్స్. ఈరోజు తెలంగాణ స్టైల్లో మేము పాశం అంటామండి. ఇట్లా కొంచెం వేడి నీళ్ళు మసలబెట్టి దాంట్లో కొద్దిగా సాల్ట్, ఉప్పు, షుగరు వేసి బియ్యం పిండి కలుపుకొని ఇలా తాలికలు చేసుకోవాలి. మనం పాలు వేడి చేసుకొని నేను లీటర్ పాలు తీసుకున్నా. లీటర్ పాలు బాగా మసలాక ఇలాచీ పౌడర్ వేసేసి అవి పాల తాలికలు అంటారు కదా, అవి తాలికలు వేసుకోవాలి. వేసుకున్నాక మనకి కొంచెం చిక్కగా కావడానికి కొద్దిగా బియ్యం పిండి ఇట్లా వాటర్లో కలిపి పెట్టుకోవాలి. ఈ పాలు బాగా మసలాలి. బాగా మసలి అవి మనం చేసుకున్న తాలికలు ఉంటాయి కదా, అవి ఉడికాక ఇలా బియ్యం పిండి మనకి ఎంత కన్సిస్ట్ కావాలో, అది ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్లో అది పోసుకోవాలి. పోసుకొని కలిపేసేసుకొని బెల్లం కొంచెం మనం కరిగించుకొని చల్లార్చినాక అప్పుడు వేయాలి. డైరెక్ట్ రెండు ఒకటే హీటీలో ఉంటే అయితే మాత్రం పాలు విరిగిపోతాయండి. ఇలా ఎండు కొబ్బరి కొంచెం నెయ్యిలో వేయించుకొని